పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యాలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రెండవసారి లేఖ రాస్తూ తన అనుభవంలో నుంచి కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అనంటే, యాలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఒక్కటే మాత్రము కాక, ఇంకా ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అనంటే, మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆత్మీయులుగా దేవుని నామము పేరట కూడుకుంటున్నటువంటి మనం, ఆత్మీయ స్థితిలో బలపరచబడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనం, మన యొక్క విశ్వాస యాత్రలో దేవుని నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి మన జీవితాలలో పిల్లరా ఏం చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే, అక్కడ అన్నటువంటి మాట దేవుని దృష్టి యందు మాత్రమే కాకోకుండా మనుషుల దృష్టిలో కూడా మనం ఎలా ఉండాలంటే యోగ్యమైనటువంటి వారముగా వాడు ఏం చేయాలంట, శ్రద్ధగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, ఆత్మీయులైనటువంటి మనము శ్రద్ధగా చేయవలసినటువంటి వాటిని గురించి కొన్ని మనం నేర్చుకోవాలి. అసలు శ్రద్ధగా చేయటం అంటే అర్థం ఏంటి? శ్రద్ధ అనేటువంటి మాటకు అర్థం ఏంటి అమ్మా? శ్రద్ధ అనే మాటకు అర్థం ఏంటి అమ్మా? జాగ్రత్త, ఇంకా ఇంకా బాధ్యత, ఇంకా శ్రద్ధగా చేయటం. ఇప్పుడు ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, వాడు బాగా శ్రద్ధగా చదువుకుంటే వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను, నాకు ఆయన దేవుడు అని నమ్మినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏం చెయ్యమని కోరుకుంటున్నాడో, ఎలా ఉండమని కోరుకుంటున్నాడో ఇక్కడ కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మీయులుగా ఉన్నటువంటి మనము శ్రద్ధగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు శ్రద్ధగా చేయటం అంటే శ్రద్ధలో చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఇప్పుడు మన పిల్లలకి ఏదన్నా సరుకులు అవసరమయ్యి కొట్టుకాడికి పంపించేటప్పుడు కొంచెం డబ్బులు 20 రూపాయలు 50 రూపాయలు చేతులు పెట్టారే పలానా సరుకు తేరా అని చెప్పి పంపించాం. ఇప్పుడు ఈ పిల్లడు వెళ్తే దారులు ఎవడో తగలగానే ఆడితో కాసేపు మాట్లాడతాడు, ఇంకా కొంచెం వెళ్ళగానే ఇంకొకటి ఎవడో కడతాడు. ఈలోపు అసలు విషయం మర్చిపోతాడు వీడు. కొన్నిసార్లు మనం ఇచ్చిన డబ్బులు కూడా ఎక్కడో పడేసుకుంటాడు కూడా. ఇప్పుడు పడేసుకున్న తర్వాత వాడు ఏడుస్తూ మళ్ళీ వచ్చి పడేసుకున్నాను అని అంటే ఏ తల్లి ఏం చేస్తుంది? అమ్మా ఎరా జాగ్రత్తగా ఉండొద్దా? ఏ పని చెప్పాను నువ్వేం చేసావు? శ్రద్ధ ఉండొద్దా అని ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలని హెచ్చరిక చేస్తారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఏ పని అయితే మనం చేస్తున్నామో, ఏ విషయంలో అయితే మనము ప్రయత్నం చేస్తున్నామో, అది ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మీయమైనటువంటి మన జీవితాలలో దేవుడు మనకు చూపించినటువంటి మాదిరి, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఎలాగున చేస్తే మీరు దీవించబడతారో కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుని దృష్టి యందును
మనుషుల దృష్టి అందును మనము యోగ్యమైనటువంటి వాటిని శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ లేకపోతే మనము ఏ విషయంలోనూ కూడా వర్ధిల్లలేం. శ్రద్ధ లేకపోతే మనం ఏ విషయంలోనూ అభివృద్ధి చెందలేం. శ్రద్ధ లేకపోతే వాడిని ఏమంటారు అని అంటే వీడు సోమరిపోతాడు అంటారు. పనిచేసేవాడు కూడా శ్రద్ధగా పనిచేస్తే, అమ్మా ప్రయాణం చేసేవాడు శ్రద్ధగా ప్రయాణం చేస్తే, చదువుకునేవాడు శ్రద్ధగా చదువుకుంటే, ఇలాగా వాడు చేస్తున్నటువంటి పనులలో వాడు శ్రద్ధగా ఉంటే ప్రియులరా వాడు దేవుని చేత దీవించబడతాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మీయులుగా ఉన్నటువంటి మనము శ్రద్ధగా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు ఏంటో ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చూడండి, ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. చదువమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఆత్మీయులుగా ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. ఈ రోజున ఏది శ్రద్ధగా వింటున్నావు? ఎక్కడ మన మనస్సు పెడుతున్నావు? ఏ విషయాలకి మన చెవులను అప్పగిస్తున్నావు? ఏ విషయాలంటే మనం చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేస్తున్నాం అనంటే, దేవుని వాక్యం సంగతి పక్కన పెడితే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో మన చెవిలో ఎవరిని మారి మోగిపోతూ ఉన్నాయి. ఎక్కడో ఏదో జరిగింది అంటే చాలు, ఎక్కడో ఏదో జరిగింది అని అనగానే ఏమంటే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఇలాగా రకరకాలుగా మనం ఏం చేస్తాం తెలుసా? ఆలోచన చేసి వాటి విషయంలోనే మన మనస్సు పెడతా ఉంటాం. కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, వేటి విషయంలో శ్రద్ధ పెట్టాలి, వేటి విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి అనంటే ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. నీవు నిజంగా శ్రద్ధగా వినగలిగితే, నీవు నిజంగా శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద నీవు రాసుకోగలిగితే, దేవుని మాట ప్రకారంగా నీవు నడవటానికి ప్రయత్నం చేయగలిగితే, ప్రియులారా దేవాది దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఈ భూమి మీద ఏది? ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనినట్లయితే, అంటే దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, దేవుడు ఎలాగ ఉండమని కోరుకున్నాడో, దేవుని మాట ఎలా వినాలని కోరుకున్నాడో అలాగున గనక మనము చేస్తే, ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే, ఆయన ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు మనం ప్రతి మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను బాగుండాలి అని కోరుకుంటాం. అవునా? ఎవరైనా సరే నేను అప్పుల ఊబిలో ఉండాలి, నేను రోగాలతో బాధింపబడాలి, ఆ దిక్కులేనులా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకున్నా ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి మానవుడు కూడా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టు ఆరోగ్యం వస్తుందా? నా కష్టార్జితం దీవించబడాలి, నా సమృద్ధి ఉండాలి, నాకు అన్నీ బాగుండాలంటే ఆ వాటంతట అవే వస్తాయా అంటే అవి రావు. మరి ఏం చేస్తే వస్తాయి? ఏం చేస్తే మనం ఆశీర్వాదం చూడగలం? ఎలా నడుచుకుంటే ఆశీర్వాదం చూడగలం అని అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలండి. పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పామమ్మా? అమ్మా
ఒకటి రెండు వాయిస్లు ఎగుతున్నాయి అంతే. పోయిన సంవత్సరం ఇదే రోజున పలానా చోట గొడవ జరిగింది తెలుసా అమ్మా? తెలుసా? ఆ గొడవ ఎలా జరిగిందో తెలుసా? చెప్పగలం. ఎందుకు? అది ముద్రడిపోయింది. అది మన మనసులో ముద్రడిపోయింది కాబట్టి చెప్పగలం. పలానా చోట పలానా ఊర్లో ఎప్పుడో మన చిన్నప్పుడే కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కానీ మొన్న ఆదివారం ఏం చెప్పామో గుర్తుండదు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామంటారా అమ్మా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామంటారా? అదేంటండి, మేమేమో ముసుగులు వేసుకుని వింటున్నాం, మేమేమో బైబిల్ తెచ్చుకుని వింటున్నాం, చాలా బాగానే కూర్చొని వింటున్నాం కదండి అని మీరు నన్ను అనవచ్చు. వింటున్నారు బాగానే, ఇక్కడ బాగానే వింటున్నారు, శ్రద్ధగానే వింటున్నారు, చక్కగా రాసుకోగలిగిన వారు రాసుకుంటున్నారు, చక్కగా బాగానే ఉంది. కానీ ఈ గోడ దాటి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తున్నట్లా, ఈ ప్రాంగణము దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారో గుర్తున్నట్లా. అంటే మనము శ్రద్ధ వహిస్తున్నాం కానీ అది పూర్తిగా మన మధ్యలో శ్రద్ధ మనం చూపించలేకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా విని అనుసరించాలి. ఏముంది అక్కడ? ఏముందా? ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి అంటే శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు అనుసరించాలి. ఇప్పుడు మనము ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండాలి అనంటే, ఆత్మీయులుగా ఉన్నటువంటి మన జీవితాలలో శ్రద్ధగా చేయవలసినటువంటి పనులేంటయ్యా అనంటే, మొట్టమొదటిది దేవుని మందిరములో కూడుకున్నటువంటి మనం దేవుని వాక్యాన్ని దేవుని సేవకుడు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మన చెవిలోనికి వస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటేనండి దోంకుట్టున్నా తెలియదు. అవునంటారా? కొన్నిసార్లు ఏదైనా సీరియళ్ళు చూస్తున్నప్పుడు కానీ, సినిమాలు చూస్తున్నప్పుడు కానీ, మా చిన్నతనంలో ఆ సినిమా హాల్కి వెళ్తే నల్లులు కుట్టేసి, అప్పుడు నల్లులు ఉండేవి. ఇప్పుడు ఫ్యాషన్లు పెరిగి చాలా బాగా తయారు చేశారులే కానీ థియేటర్ల సంగతి పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఏదైనా ఒక సీరియల్ చూస్తే ఆ సీరియల్లో కనుక లీనమైపోతే దోమలు కుట్టినా మనకు తెలియదు. అంటే అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆ విషయంలో శ్రద్ధగా. మరి వాక్యం దగ్గరికి వస్తే దేవుని మందిరంలో కూర్చున్నాం, పక్కనోడు తలకాయ తిప్పితే చాలు మన తలకాయ తిరిగిపోద్ది. కారణం, పక్కనోడు లెగిసాడంటే చాలు మన తలకాయ గిర్రం తిరిగిపోద్ది. వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుకుంటే చాలు మన ఇక్కడ వాక్యం పక్కనంటే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే దేవుని సన్నిధిలో ఏమి లేదు అనంటే శ్రద్ధ లేదు. శ్రద్ధగా మనము కనుక దేవుని వాక్యాన్ని వింటే, శ్రద్ధగా కనుక దేవుని వాక్యానికి మన హృదయంలో స్థలమిస్తే, శ్రద్ధగా కనుక దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా అనుసరించి నడుచుకోగలిగితే, దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? నా కుమారుడు లేక నా కుమార్తె పలానా పల్లివాడ గ్రామంలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో దేవుని వాక్యం చక్కగా వింది, ఆమె ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంది, లేక అతను వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని నేను ఆశీర్వదించాలి. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలంటే కారణాలు కావాలంటారా అమ్మా? కారణాలు కావాలంటారా? దేవుడు ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడో ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే గొప్ప ఆశీర్వాదం మనం చూడగలం. కానీ మనం వినట్టుగా, శ్రద్ధ వహించినట్టుగా, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, మరి పలానా పని చేయరా అని చెప్తే ఆడు విన్నట్టు ఉంటాడు కానీ విన్నట్టు ఉంటాడు కదా. ఆడు విన్నాడో తెలియదు, వినలేదో తెలియదు. ఆడు వెళ్తాడేమో అని మనం చూస్తాం, మళ్ళీ చెప్తుందేమో అని ఆడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అనంటే, మనము పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం అనుభవించాలి అనంటే, దేవుని చేత దీవించబడాలి అనంటే, నీవున్నటువంటి ప్రాంతములో, నీవున్నటువంటి గ్రామములో, నీవు ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో నీవు ఆసీనుడై ఉండాలి అనంటే, నీవు ఉన్నటువంటి పనుల ద్వారా నీవు దీవించబడాలి అనంటే, దేవుని చేత ఆశీర్వదించబడి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నీవు వెళ్ళాలి అనంటే, మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా?
నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇది మొట్టమొదటిది. నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలి. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసము ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి గాని అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ, అయ్యా మనం ఎలా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఇదిగో ఈ మాట నమ్మదగినది. ఏంటి ఆ నమ్మదగినటువంటి మాట అంటే, చూడండి, దేవుని యందు విశ్వాసము ఉంచినటువంటి వారు ఎవరంట? ఎవరంట? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. ఇప్పుడు మనందరము విశ్వాసం ఉంచి వచ్చామా? విశ్వాసం లేకుండా వచ్చామా? విశ్వాసం ఉందా? ఏదో నామకార్థంగా కాదు కదా, పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చాం. ఇప్పుడు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు అని అంటే, అయ్యా మీరు విశ్వాసం ఉంచినటువంటి వారు సత్క్రియలకు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచునట్లు. ఏం క్రియలు అంటే అవి? సత్క్రియ అంటే మంచి పని, మంచి పనులు. ఇప్పుడు సత్క్రియలు చేసే విషయంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? సత్క్రియలు చేసే విషయంలో ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు ఇక్కడ అనంటే, ప్రియులరా, మీరు సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయాలి. సత్క్రియ అనే మాటకు మనం ఆలోచన చేస్తే మంచి పనులు. ఇప్పుడు మంచి పనులు మనం ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలి. కొన్నిసార్లు కొన్ని పనులు శ్రద్ధగా చేస్తాం, కొన్నిసార్లు కొన్ని పనులు అయిష్టంగా చేస్తాం. ఇప్పుడు శ్రద్ధగా చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ విషయంలోనంట ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచునట్లు, ఇదిగో నీవి సంగతులను గూర్చి ఏం చేయాలంట? దృఢముగా అంటే గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. అమ్మాయి నువ్వు సత్క్రియలు శ్రద్ధగా చేయి, బాబు నువ్వు సత్క్రియలు శ్రద్ధగా చేయి అని ఏం చేయాలంట? గట్టిగా చెప్పాలంట. అంటే కొన్నిసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, పిల్లరా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేస్తుంది అక్కడ వాక్యము అనంటే, ఆయన అన్నాడు సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. సత్క్రియలు ఏం చేయాలంట? శ్రద్ధగా చేయాలి. అదే అధ్యాయము 14 వచనం చూడండి. అదే అధ్యాయము 14 మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఇప్పుడు గట్టిగా చెప్పండి అన్నాడు. ముందు సత్క్రియలు చేయడానికి దృఢముగా చెప్పండి అన్నాడు. దృఢముగా చెప్పిన తర్వాత కిందకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు సత్క్రియలు చేయడానికి ఏం చేయాలంట? మనం నేర్చుకోవాలి. పిల్లలకు నేర్పాలి, మనము నేర్చుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు ఏ పని చేయాలి శ్రద్ధగా అనంటే, మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి.
రెండవది సత్క్రియలు ప్రియులారా శ్రద్ధగా చేయాలి. అంత మాత్రమే కాదు కానీ ఇదిగో సమయోచితముగా ఏమండి సత్క్రియలు ఏం చేయాలంట? శ్రద్ధగా చేయటానికి మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ అంటే, కాబట్టి మీరు సమాధానం అనేటువంటి బంధము చేత, అంటే సమాధానము అనేది దేవుడు మన ఎడల పెట్టినటువంటి గొప్ప బంధం. ఇప్పుడు ఆ బంధాన్ని కాపాడుకోవడానికి, ఆ సమాధానము కలిగినటువంటి జీవితాన్ని మనం అనుసరించడానికి ఏం చేస్తుంది అని అంటే, ఆ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండాలంట. ఎలా ఉండాలంట? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరంలోనే ఉంటాం, దేవుని మందిరంలోనే పాటలు పాడుతూ ఉంటాం, దేవుని మందిరంలోనే కూడుకుంటూ ఉంటాం. ఐక్యత అనేది చాలా కొదువైంది. ఐక్యత లేకుండా ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లలేం. ఇక్కడ అన్నాడు ఒకరినొకడు ఏమంటాడు అక్కడ? సమాధానం అనేటువంటి బంధం అది. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడయ్యా అని అంటే, ఒకరు ఒకవేళ ప్రేమ కలిగి సమాధానము కలిగి ఉంటే సాతానుడు ఆలోచన ఏంటి? ఇలా కలిసి ఉండకూడదు. సాతాను ఆలోచన ఎలా ఉంటుందంట? ఇలా కలిసి ఉండకూడదు, వాళ్ళు విడిపోవాలి, ఒకళ్ళొకరు తిట్టుకోవాలి, ఒకళ్ళొకరు నిందించుకోవాలి, ఒకరు నిందలు వేసుకుంటూ ఉండాలి, వీళ్ళు ఎంతసేపు ఇలా ఉండాలి, కానీ వాళ్ళ ఐక్యత కలిగి ఉంటే ఎలాగా అని సాతానుడు వాడు ఎప్పుడు కూడా మనం పక్షంగా పొంచి ఉండి ఎవరి మధ్యలో గొడవ పెడదామా, ఎవరెవరిని వేరు చేద్దామా, ఎవరి మధ్యలో గొడవలు పెడదామా అని చూసే ఆలోచన ఎవరిది? సాతానుడిది. కానీ ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ఐక్యత కలిగి విశ్వాస జీవితంలో బలపరచబడండి, క్షేమముగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ప్రేమ కలిగి ఐక్యతగా ఉండండి అని కోరుకునేది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఏమండి? ఐక్యతను కాపాడుకొనున్నట్లు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు మన తోటి సహోదరు ఒక మాట అన్నది, ఆ మాట వల్ల మన శరీరం గాయం అయిపోలా, ఆ మాట వల్ల మనకేమీ నష్టం వాటిల్లా. అన్నారు పోన్లే, తెలుసో తెలియక అందలే, అవకాశం వచ్చినప్పుడు సరే అసలు ఆమె అన్నదో లేదని కనుక్కుంటానులే అని ఆ ఎదురు పడినప్పుడు, అమ్మ మొన్న ఏది ఇలాగ అన్నావంట, నేను ఏమన్నా ఈ పక్షంగా తప్పు చేశానా అని ఎదురు బదులు అడిగేసామనుకోండి, అక్కడ విరోధం వస్తుందంటారా? లేదమ్మా నేను అలాగనలేదమ్మా, లేకపోతే ఇలాగన్నానమ్మా, ఏదో మొత్తానికి అక్కడ సంజేసి ఉంటుంది. మొత్తం మీద ఇద్దరి మధ్య ఏం కలుగుతుంది అప్పుడు? అమ్మ నువ్వు ఇలాగ అనుకున్నానమ్మా, అందుకే అడిగాను, ఏమనుకోకమ్మా, పర్లేదులేమ్మా, నువ్వు అడగటం మంచిదైందిలేమ్మా, ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంది? వారి బంధం పెరుగుతుందా దూరం అవుతుందా? పెరుగుతుంది. అదే గనక ఆ మధ్యవర్తి చెప్పినటువంటి మాట పట్టుకుని, అమ్మో ఇలాగన్నాడా అని కనుక మనం ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేస్తూ అదే విషయాన్ని మనసులో పెట్టుకుని మదన పడిపోతూ ఉంటే ఇప్పుడు ఆ బంధం పెరుగుతుందా తరుగుతుందా? అమ్మా ఆ ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది, ద్వేషం పెరిగిపోద్ది. ఆ సహవాసం మధ్యలో ఎడబాటు వచ్చేస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఎదురుపడిన ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటాం, పలకరించకూడదులే, ఎందుకు పోనలే, ఇలాగన్నాడంట అని అనుకుని ఏం చేస్తామంటే మనలో మనమే ఏమంటే విభేదాలు పెంచుకునే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని ఆలోచన ఏంటయ్యా అని అంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఐక్యత కోల్పోకూడదు, మన మధ్యలో ఉన్నటువంటి సహోదర ప్రేమ కోల్పోకూడదు, మన మధ్యలో ఉన్నటువంటి ఈ ఐక్యతను ఏమండి సమాధానముతో ఎప్పటికప్పుడు బలపరుచుకోవాలి, దృఢపరుచుకోవాలి తప్ప
దూరాన్ని పెంచుకోకూడదు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకని ఆ తర్వాత వచనంలో ఏమన్నాడు అమ్మా చూడండి, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ప్రేమ ఉంటే సహనం వస్తుంది. ఇప్పుడు ప్రేమతో ఏం చేయాలంట? ఒకరినొకరు సహించుకుంటూ మీరు పిలవబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు చెరసాలలో ఉండి రాస్తూ ఉన్నాడు. అయ్యలారా మనకు ఐక్యత కావాలి, అయ్యలారా మనము సహించుకోవాలి. ఏదో చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు. ఒకరినొకరు క్షమించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. మీరు ఏ పిలుపుతో దేవుడు మిమ్మల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా మీరు బ్రతకాలి తప్ప పిలుపును పక్కన పెట్టి, ఐక్యతను పక్కన పెట్టి, ద్వేషపూరితమైనటువంటి మాటలతో, మనస్సును గాయము చేసేటువంటి మాటలతో, క్రియలతో మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది కాదు, సాతాను మధ్యలో దూరి చేసినటువంటి పన్నాగం అది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏం చెప్తుంది అక్కడ అనంటే, ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోవాలి. ఇప్పుడు మనం అందరం ఒక ఇంట్లో వాళ్ళమా అమ్మా? ఒకే ఊరిలో పుట్టిన వాళ్ళమా అమ్మా? ఈ ఊరికి వచ్చిన కోడళ్ళు ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు ఏమండి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం. మొత్తం మీద ఏ కారణం చేతనైతే మనందరము కలుసుకొని దేవుని మందిరంలో ఒక కుటుంబంగా కలుసుకున్నాం. ఈరోజు మన మధ్యలో ఏర్పడినటువంటి ఈ ఐక్యత, ఈరోజు మన మధ్యలో ఏర్పడినటువంటి ఈ ప్రేమ బంధం అది కడవరకు కొనసాగాలి తప్ప మధ్యలో తుంచుకునేవారిగా, మధ్యలో విడిచిపెట్టేసేవారిగా ఇలాంటి ప్రేమ కపటము అనేది మన దగ్గర ఉండకూడదు. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలను దేవుడు ఎందుకు పిలిచాడో మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన అన్నటువంటి మాట, అయ్యా మీరు పిలవబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతాన్ని వహించండి. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైనటువంటి వినయముతో సాత్వికముతోను నడుచుకోవాలయ్యా. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం మనం. రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. ఏ మాత్రము కూడా నెమ్మది లేనటువంటి రోజులు, ఏ మాత్రము కూడా పిల్లల క్షేమము లేనటువంటి రోజులు, ఏ రోజున ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఏ రోజున ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనందరి యొక్క ఉద్దేశము, మనందరి యొక్క ఆలోచన ఏంటయ్యా అనంటే, ప్రభు సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ నుండి దేవుడు మనల్ని పిలిచినా, ఒకవేళ రాకడలో, ఒకవేళ మనం ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలనే కదా మనందరూ ఆలోచన. ఏమన్నా నేను విడవబడాలనుకుంటున్నానండి, విడవబడితే మంచిది అనుకుంటున్నానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా, ఎందుకు వస్తున్నాం మనం దేవుని మందిరానికి అనంటే, మన జీవితం ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి లోకం ఉంది. అక్కడికి వెళ్ళాలనే దేవుడు దేవుని సేవకులను ఏర్పాటు చేసుకుని అనేక రీతిలుగా సువార్త ప్రకటించి అనేక మందిని ఆకర్షించి ఇదిగో ఈ స్థలంలో ఇలాంటి మందిరం కట్టించి ఎంతమంది జన సమూహాన్ని కూర్చుండబెట్టాడు అనంటే దానికి గల కారణం ఏంటి అనంటే అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము పిల్లరా ఆయన అంటున్నటువంటి మాట, మన ప్రేమకు లేక మన పిలుపుకు తగినట్లుగా మనము దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ కలిగించేటువంటి ఐక్యత మనం కాపాడుకోవాలి. ఇక 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధుల అమ్మా
పరిశుద్ధుల అవసరములు పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, ఆతిథ్యము విషయంలో ఎలా ఉండాలంట? శ్రద్ధగా ఉండాలి. అబ్రహాము గుడారములో ఎండవేళ, ఇలాంటి మండుటి ఎండలో ఆయన ఉంటే ఎవరు వచ్చారు అక్కడికి? 3 వ్యక్తులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సరే ఏదో వచ్చారులే, అలా వెళ్ళిపోతారులే, వాళ్ళు ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి అలా పోతారులే, మనకెందుకులే అని అనుకోలేదు ఆయన. ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, అయ్యా మా ఇంటికి రండి చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత ముందు కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు తాగండి అని ఆయనకు వారికి చక్కటి పరిచర్య చేశారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే, వారికి కావలసినటువంటి చక్కటి భోజన పదార్థాలు సిద్ధం చేసి పెట్టి వారిని పంపించాడు. అబ్రహాము చేసిన పని ఏంటయ్యా అంటే, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. దేవుని వాక్యం మరొక చోట ఏమంటదంటే, వారు తెలియకనే దేవునికి ఆతిథ్యము చేశారు. తెలియకనే. ఇప్పుడు మనం కొన్ని సార్లు చేసే ఆతిథ్యం కావాలని చేస్తాం. ఇప్పుడు మనకు ఎవరైనా చుట్టాలు వస్తున్నారని తెలిసిందనుకోండి, వాళ్ళకి చేస్తాం, సకల మర్యాదలు చేస్తాం. వారు ఏం తింటారో ఏం కావాలో అన్నీ కూడా మనం ఏం చేస్తాం? బంధువులు వచ్చారు కాబట్టి, చుట్టాలు వచ్చారు కాబట్టి వారి విషయంలో మనం శ్రద్ధ కలిగి అన్నీ వండుతాం. కానీ తెలియని వారి విషయంలో శ్రద్ధ కలిగిన వారికి ఎప్పుడైనా మనం ఉన్నామా? ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, పిల్లరా అక్కడ అన్నటువంటి మాట ఏమన్నాడు ఆయన? మరలా చదవండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి అనే మాట అక్కడ మాట్లాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో కూడా మరొక మాట మాట్లాడతాడు ఆయన. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 16-17 వచనం చదువుకుందాం. చూడండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక, అతడు రోమానుకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూడండి. ఆయన ఏం చేశాడయ్యా అనంటే, అక్కడ ఈయన సంఖ్యలతో చెరసాలలో ఉన్నప్పుడు, అయ్యో ఇతను ఖైదీ కదా, ఏ కారణం చేత ఆయన జైల్లో ఉన్నాడో మనకు తెలియదు. ఇప్పుడు మనలో ఎవరైనా ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, జైల్లో ఉంటే మనం వెళ్ళి పలకరించాలి అంటే ఏం చేయాలి తెలుసా? నేను ఒకసారి నా స్నేహితుడు అక్కడ జైల్లో ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళాను. భీమవరం సబ్ జైల్లో ఉన్నాడు. నేను వెళితే ఆయన నన్ను చూసి, నీ ఆధార్ కార్డు ఏంటి, నువ్వెవరవో, ఏమవుతావు, ఎందుకు వస్తున్నావు, అతనితో నీకు పని ఏంటి, ఇలాంటి వివరాలన్నీ అడిగాడు. అయ్యా అతను నా స్నేహితుడు అనుకున్న రీతిగా జరిగింది. అతను చూడాలి, అతను జరిగినప్పుడు నేను దగ్గర లేను, నేను వేరే చోట ఉన్నాను, ఇప్పుడు అతను ఒకసారి చూసి వెళ్ళిపోతానని మొత్తం మీద నేను చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు అలాగ జైలులో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి అనంటే, వాస్తవానికి దేవుని సేవకుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడ దేవుని సేవకుడు జైల్లో ఉంటే అక్కడికి పదే వెళ్తున్నాము అనంటే, ఒరే ఆడేదో తప్పు చేశాడు రా, అందుకని జైలు వేశారు రా, ఎందుకు నువ్వు పదే వెళ్తున్నావు నువ్వు అని ఒకవేళ ఎవరైనా అంటారేమో అనే ఆలోచన కూడా ఆయనకు రాకుండా ఏం చేశాడంట? చదవండి అమ్మ మాట. సిగ్గుపడక అమ్మా అతడు శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించాడు. అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. నా దగ్గరకు వచ్చే విషయంలో సిగ్గుపడలా. ఖైదీగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, బాధింపబడుతున్నాడు, గాయాలయ్యాయి అని ఆలోచన అతనికి లేకుండా ఏం చేశాడయ్యా అనంటే, అనేక సార్లు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించి నన్ను ఆదరించాడు. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఆతిథ్యం విషయంలో శ్రద్ధగా చేయాలన్నాడు ఆయన. శ్రద్ధగా చేయాలి.
చివరిగా ఇంకొక మాట మనం చదువుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రవర్తన ఫలం అంటే దేవుని సేవకుడు ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తున్నాడు, దేవుని సేవకుడు ఏ విధమైనటువంటి అనుభవంతో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, అసలు అతని కుటుంబ పరిస్థితి ఏంటి, అతనికి ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, ఏ కోణంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు అని ఏం చేయాలంటే ఇక్కడ అమ్మా శ్రద్ధగా వాడి విషయంలో ఏం చేయాలంటున్నాడు అక్కడ, శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించండి. ఏలియా పరిచర్య చేస్తూ ఉంటే ఏలియా కాలంలో ఏలియాని అనుసరించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అమ్మా ఏలియా శిష్యుడు ఎవరు అమ్మా? ఎవరంట? ఎలీషా. ఇప్పుడు ఏలియా తన యొక్క పరిచర్య కొనసాగిస్తూ ప్రారంభము నుండి ఆఖరి వరకు శిష్యుడిగా ఎలీషా వెంబడించుకుంటూ వచ్చాడు. ఏ సందర్భంలో అవసరం వచ్చినా కూడా ప్రియులారా ఏలియా మీద ఎలీషా ఆధారపడుతూ ఉండేవాడు. సరే, వారి జీవనం అలా కొనసాగుతూ ఉంది. కొంతకాలానికి ఏలియాని దేవుడు అన్నాడు, ఏలియా ఇంకా చాలే, వచ్చాయి నాతో నడుచుకుంటూ వచ్చాయి అని చెప్పేసి అతను ఏం చేశాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా ఆలోచన చేస్తూ అన్నటువంటి మాట ఏంటంటే, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏలియా యొక్క దుప్పటంట ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ దుప్పటి కప్పుకున్న తర్వాత ఆయన లేని పరిచర్య ఈయన కొనసాగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట యొక్క భావం ఏంటయ్యా అనంటే, చూడండి ఆయన చెప్తున్నటువంటి మాట మరలా చదువుతున్నాను. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోనండి. వారు ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారో, వారు ఎలాంటి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో, ఏ విధమైనటువంటి అనుభవంతో వాక్యాన్ని బోధిస్తున్నారో, ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనము కూడా ఏం చేయాలంట? శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి. దేవుని సేవకుని యొక్క విశ్వాసమును చూస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవలో వాడబడుతున్నటువంటి అనేక మంది వారి విశ్వాసాన్ని మనం కనపరచబడుతూ ఉన్నప్పుడు, వారి విశ్వాసానికి అనుగుణంగా మన జీవితాలు కట్టుకోవడానికి శ్రద్ధగా వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని గురించి మనం ఏం చేయాలంట? అనుసరించాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట, దైవజనుల యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచి వారి విశ్వాసమును ఏం చేయాలంట? అనుసరించాలి. అలా అనుసరించుకుంటూ మనం చేయాల్సినటువంటి పనులు ఈరోజు 5 మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 5 మాటలు జ్ఞాపకం చేశాను. మనము శ్రద్ధగా చేయవలసినటువంటి ఒక 5 పనులు ఏంటి? ఆ శ్రద్ధగా చేయవలసినటువంటి పనులు మొట్టమొదటిది ఏంటి అమ్మా? దేవుని మాట శ్రద్ధగా వినాలి, విని అనుసరించాలి. రెండవది, దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నటువంటి మనం ఏం చేయాలంట? మన సత్క్రియలు శ్రద్ధగా చేయాలి, సమయోచితముగా సత్క్రియలు మనము చేస్తూ ఉండాలి. మూడవది, ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోవాలి. నాలుగవది, ఆతిథ్యము శ్రద్ధగా చెయ్యాలి. ఐదవది, దైవజనుని యొక్క ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచి వారి విశ్వాసమును ఏం చేయాలంట? మనం అనుసరించాలి. అలా జరుగుతూ అలాంటి విశ్వాసముతో మనం ముందుకు సాగిపోతే ప్రియులరా,
దేవుడు మన శ్రద్ధను చూస్తూ ఉంటాడు. శ్రద్ధగా పనిచేస్తే, శ్రద్ధగా ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో దేవుని చిత్తమైతే మరో కొన్ని రోజుల తర్వాత కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు కూడా మనం రాబోయే రోజుల్లో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి నడిపించును గాక.